ఏంటమ్మా లుక్స్ ఇస్తున్నావేంటి? తింటావా తినవా? నిన్ను బూస్తే బ్రేక్ఫాస్ట్ లా తింటా. నీకు నా పొట్ట నిండడం ఇంపార్టెంటా లేకపోతే నేను హ్యాపీగా తినడం ఇంపార్టెంటా? హెల్దీగా తినాలి. హెల్తీగా అని ఒక్క వాడితో మమ్మల్ని ఆడుకుంటున్నారు. తింటావా తినవా? తినము. నేనే కాదు మా గ్యాంగ్ మొత్తం తినము. భలే ఉంది. ఆకలిగా ఉంది. వీళ్ళ గొడవ అయిపోయే లోపు తినేద్దాం. అసలు ఏమనుకుంటున్నారు మీ పెద్దోళ్ళు? మీకే ఇష్టాలుంటాయా? మాకుండవా? మీకు నచ్చినట్టు మీరు ఉన్నప్పుడు మాకు నచ్చినట్టు మేముంటాం. ఉండనివ్వకపోతే పిల్లలందరూ వచ్చి రోడ్ మీద గొడవ చేస్తాం. అయితే రోడ్ పైన బతకండి. రారా అన్నయ్య. అమ్మ ఆకలి వేస్తుంది నాకు. సూర్య, మనకి నిహార దీక్షలు అవసరమా? అవును సూర్య, ఇది ఎందుకో మనకే బ్యాక్ ఫైర్ అయ్యేలాగుంది. మీరు ఆగండి, నువ్వు చెప్పు సూర్య. మనం మన హక్కుల కోసం పోరాడకపోతే మనల్ని మనం చూసుకునే జాలి పడే రోజు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సూర్య? వాళ్ళకి మనం ఏంటో తెలియాలి. మనకు మనం నచ్చినట్టుంటామని వాళ్ళకి తెలియాలి. వీరుల్లారా, మనం ఈ యుద్ధంలో గెలవకపోవచ్చు, గెలిచినా గుర్తింపు రాకపోవచ్చు. అసలు మన పేరెంట్స్ తో మనకి దెబ్బలు కూడా పడచ్చు. కానీ అపార్ట్మెంట్ చరిత్రలో పిల్లల హక్కుల కోసం పోరాడిన వాళ్ళలా ఎప్పటికీ మిగిలిపోతాం. పదండ్రా. పిల్లలకి హక్కులు ఉండాలి. మాకు నచ్చినట్టు మేము ఉంటాం. మాకు రైట్స్ కావాలి. కూల్ సినయ, కూల్. ఎవడైనా జబ్బు వచ్చిపోతాడు లేదా యాక్సిడెంట్లో పోతాడు. నేనేంట్రా మీరు తెప్పించే బీపీ వల్ల చచ్చిపోయేలా ఉన్నా? మీ బాధ ఏంటో చెప్పండిరా. మాకు నచ్చిందే మేము చేస్తాం. ఇప్పుడు కూడా మీకు నచ్చిందే కదా చేస్తున్నారు. ఈ స్వీట్ చూడండి, వాళ్ళ అమ్మ పెట్టిన తినలేక బయట కూడా తనని తిన్నివ్వక గట్టి గాలి వస్తే ఎగిరిపోయేలాగుంది. దీనికి కారణం ఎవరు? వాళ్ళమ్మ. దానికి మేమేం చేయాలి? మా పోరాటానికి సపోర్ట్ చేయండి. మాకు అడ్డు రాకండి. మీ అమ్మమ్మ పెట్టిన చివాట్లకి నాకు ఓపిక లేకుండా పోయింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ సౌండ్ లేకుండా చేసుకోండి. వెళ్ళండి. ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయా. ఫైర్ బ్రాండ్లా ఉండేవాడిని. గాలి తీసిన బెలూన్లా అయిపోయిందిరా నా పరిస్థితి. మాకు రైట్స్ కావాలి. ఒరే అన్నయ్య, నాకు ఆకలేస్తుందిరా. అందుకే నేను ఇందాక వాష్రూమ్ అని జోబులు వేసుకున్న పప్పులు తినేసి వచ్చా. సూర్య, నీకు ఆకలి వేయట్లేదా? మన హక్కులు మనకి ఇచ్చేంత వరకు అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను. ఆకలి చంపుకొని మరి పోరాటం చేద్దాం. మహిళా మండలి అధ్యక్షురాల్ని. మహిళల తర్వాత మా కాన్సంట్రేషన్ పిల్లలే. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. మా అమ్మ నన్ను బూస్ట్ తినివ్వడం లేదు. మా అమ్మ నన్ను త్వరగా లేపేస్తుంది. మా నాన్న నన్ను ఆడుకోనివ్వట్లేదు. నన్ను టీవీ చూడనివ్వట్లేదు. సొంత ఇంట్లో నిద్రకే ఇచ్చాం, బూస్కే ఇచ్చాం. ఇప్పుడు కళ్ళు ఎర్రబడ్డాయి. మాకు నచ్చినట్టు మేము ఉంటాం. మాకు కావాల్సింది మేము తింటాం. ఆడుకోవాలన్నప్పుడు మేము ఆడుకుంటాం. నిద్ర వచ్చినప్పుడు మేము పడుకుంటాం. ఏది ఏమైనా మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం. అరే, మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నేను ఆస్తులు అంతస్తులు అడగట్లేదు మేడం. కొంచెం ప్రేమ, కొంచెం ఫ్రీడమ్ అంతే. ఆడుకోవాలన్నప్పుడు ఆడుకోనివ్వరు,
పడుకోవాలన్నప్పుడు పడుకోనివ్వరు, బూస్ట్ తినాలనిపిస్తుందంటే పాల్లోకి వేసుకొని తాగు అంటారు. ఇలా అయితే మాకు నచ్చినట్టు మేము ఎప్పుడు బతకాలి? ప్రాబ్లం చిన్నదే అయినా ఆలోచింపజేసేలా ఉంది. సో మీకు ఏం న్యాయం కావాలి? మాకు ఫ్రీడమ్ కావాలంతే. సరే అయితే ఈ రోజే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో మీటింగ్ పెట్టి డిసైడ్ చేద్దాం. ప్రెసిడెంట్, మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. బా బా బా, మీరు ఏమైనా చేసుకోండి కానీ సైలెంట్గా చేయండి ప్లీజ్. కూర్చోండి. అసలు మమ్మల్ని ఇంత అర్జెంట్గా ఎందుకు రమ్మన్నారు? నేను మహిళా మండలి ప్రెసిడెంట్ని. యాక్చువల్గా ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి, చెప్తే వెళ్తాం. మీ పిల్లల గురించే. వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. వాళ్ళ డిమాండ్స్ అన్నీ విన్నాను, అన్నీ కరెక్టే అనిపించాయి. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రోజు 4 మొదలైన పోరాటం రేపు 40 మందికి, ఎల్లుండి 400 మందికి చేరుతుంది. ఒప్పుకోకపోతే? వాళ్ళు ఇంటికి రారు. రాకుండా ఏం చేస్తారు? అవసరమైతే నేను మా ఇంటికి తీసుకెళ్తా. అబ్బో, ఆహా, రారా? సూర్య, నిన్నే మళ్ళీ అడుగుతున్నా. ఇప్పుడు రాకపోతే మళ్ళీ రానివ్వను. ఫ్రీడమ్ లేని ఇల్లు అవసరం లేదు, వద్దు. నువ్వు ఆగరా. నువ్వు సీరియల్స్ చూసుకోవాలని చెప్పచ్చుగా. ఇందుకు మాకు హెల్త్ అన్ని తొందరగా పడుకోపెట్టాం. చాలా చూసా. సరే, ఇంటికి రాకండి. వీళ్ళ లగేజ్ మీ ఇంటికి పంపిస్తాం. అడ్రస్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళండి. హలో, అవునా? ఎక్కడా? ప్రాబ్లమా? ఎక్కడున్నారు? వచ్చేస్తున్నా. ఏంటిది? గోవిందా 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 గోవిందా.